లొంగిపోయేందుకు గడువు కావాలని శశికళ కోరనున్నారు. అనారోగ్యం కారణంగా కనీసం 4 వారాలు గడువు కావాలని కోరుతూ పిటిషన్ వేస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు అక్రమాస్తుల కేసులో శశికళకు శిక్ష ఖరారు కావడంతో ఆమెను బెంగళూరు న్యాయస్థానానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోవతూరులోని గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్నారు శశికళ. ఆమెను ఏ క్షణాన్నైనా బెంగళూరుకి తరలించే అవకాశం ఉంది. సాయంత్రంలోపు ట్రయల్ కోర్టులోని 48వ నెంబర్ హాల్లో న్యాయమూర్తి అశోక్ నారాయణ ముందు శశికళ లొంగిపోవాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, బెయిలే రాని ఇటువంటి కేసులో గడువు కోరుతున్నారు శశికళ, సాధ్యమేనా? సాధ్యం కాకపోవచ్చు. వాస్తవానికి ఇలాంటి సమయం కోరుకునేందుకు దోషులకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనతోనే ఒక అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టే తుది తీర్పిచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు మాత్రమే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టులోనే వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసుకున్న ఈ అభ్యర్థనను తోసిపుచ్చనవచ్చు, పరిశీలించవచ్చు. అయితే తోసిపుచ్చడానికి దాదాపు 99% అవకాశాలు ఉన్నాయి. వెంటనే లొంగిపోవాలని ఈ రోజు ఉదయం ఇచ్చినటువంటి తీర్పులోనే చెప్పినప్పుడు ఇక సమయం ఇచ్చే అవకాశం ఎక్కడుంది? దానికి సంబంధించి ఒకవేళ అలాంటి అనారోగ్య కారణాలు గనక కారణం చూపించినట్లయితే ఆ మేరకు లొంగిపోయిన తర్వాత వాళ్లే నేరుగా ఆసుపత్రికి తీసుకోవడానికి ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ అప్లికేషన్, ఈ దరఖాస్తును పరిశీలించే అవకాశమే లేదు. వెంటనే శశికళ లొంగిపోవాల్సి ఉంటుంది. లొంగిపోని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ NBW కింద వెంటనే ఆమెను పోలీసులు అదుపులో తీసుకుంటారు. కాబట్టి శశికళకు వేరే గత్యంతరమే లేదు. ఖచ్చితంగా లొంగిపోవాలి, లేదా పోలీసులు వచ్చి ఆమెను అదుపులో తీసుకుంటారు. అలాగే ప్రసాద్, తీర్పుపై మరోసారి న్యాయం కోరే అవకాశం ఉంది. రివ్యూ గురించి అయినా లేదంటే క్యూరేటివ్ పిటిషన్ అయినా దాని సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి? అలాంటి అవకాశమే లేదు. అలాంటి అవకాశం కూడా ఎవరు ఒక్కసారి దోషిగా నిర్ధారించిన తర్వాత ఈ రోజు ఉదయమే ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వెంటనే లొంగిపోవాలని కూడా చెప్పడం వల్ల దానికి సంబంధించి ఏ ప్రతిపాదనను, ఏ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు అంగీకరించేందుకు ఏమాత్రం అవకాశం లేదన్నది చెప్పుకోవాలి. ఆ మేరకు న్యాయ కోవిదులు కూడా, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్స్ కూడా అలాంటి అంశాన్ని చాలా స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం పలు అడ్వకేట్స్ తో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి వారంతా కూడా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి తీర్పులోనే వెంటనే లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేశారంటే కోర్టు యొక్క మూడు, అంటే ధర్మాసనం యొక్క ఆలోచన సరళి ఏ రకంగా ఉన్నది చాలా స్పష్టం అవుతుంది. ఇప్పటికే జూన్ 7వ తేదీన ముగిసినటువంటి వాదనను ఇంతకాలం వాయిదా వేసిన తర్వాత తిరిగి వారు ఏదో అనారోగ్య కారణాల చేత కొంత సమయం అని కోరటం అన్న ఒక ప్రతిపాదనను గాని అభ్యర్థన గాని కోర్టు అంగీకరించదనే అంశం చాలా స్పష్టంగా ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులోనే ధర్మాసనం సూచాయిగా తెలియజేసినట్లయితుంది. కాబట్టి శశికళ పెట్టుకునే ఏ అభ్యర్థనను కూడా, ఏ పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయదనే అంశం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే సుప్రీం తీర్పు కాపీ తమిళనాడు డీజీపీకి వస్తే ఖచ్చితంగా శశికళ లొంగిపోవాల్సిందే. ఖచ్చితంగా. వాస్తవానికి కింది కోర్టు, కర్ణాటకలో ఉన్నటువంటి ప్రత్యేక కోర్టు శిక్ష విధించారు కాబట్టి అక్కడ పూర్తి విచారణ జరిగింది కాబట్టి కింది కోర్టు వేసినటువంటి శిక్షనే సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసింది కాబట్టి వీళ్ళు కర్ణాటకలోని ఆ ప్రత్యేక కోర్టు ముందే లొంగిపోవాలి. ఒకవేళ లొంగిపోని పక్షంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి తీర్పును ఆధారం చేసుకొని హైకోర్టు. సుప్రీంకోర్టు తీర్పునకు ముందు సందడిగా ఉన్న గోల్డెన్ బే రిసార్టులో వాతావరణం తర్వాత ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయింది. శశికళ వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర స్థాయిలో మంత్రాలు జరుగుతున్నాయి. లొంగిపోయేందుకు టైం అడగాలని శశికి సూచిస్తున్నారు కొందరు సన్నిహితులు. వెంటనే అందుకు కోర్టు ఒప్పుకుంటుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. తాను జైలుకు వెళ్లినా పన్నీర్కు మాత్రం సీఎం కుర్చీ దక్కకూడదన్న కసితో చిన్నమ్మ వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసిందే. మరోవైపు రిసార్టు బయట భారీగా పోలీసు బలగాలను మోహరించారు. శశిని అరెస్టు చేసి తీసుకెళ్లే టైంలో ప్రతిఘటన ఎదురు కావచ్చన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు పోలీసు అధికారులు. లెటర్ విషయం ఎన్నదు
బెంగళూరు సిటీ సివిల్ కోర్టు హాల్లో 48వ జస్టిస్ అశ్వత్థ నారాయణ ముందు ఈ సాయంత్రం శశికళ లొంగిపోనున్నారు. దీంతో కోర్టు ఆవరణను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా శశికళ సహా మరో ఇద్దరిని హాజరుపరచాలని సివిల్ కోర్టు ఆదేశించింది. బెంగళూరు సిటీ సివిల్ కోర్టు హాల్ నెంబర్ 48లో జస్టిస్ అశ్వత్థ నారాయణ ముందు సాయంత్రం శశికళ లొంగిపోనున్నారు. దీంతో కోర్టు ఆవరణను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా శశికళ సహా మరో ఇద్దరిని హాజరుపరచాలని సివిల్ కోర్టు ఆదేశించింది. ಇವ್ರ ಮನೆ ಬೇಜಾರಾಗ್ತಾರೆ. శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పుతో తమిళనాడులో రౌడీయిజం అంతమైందని అన్నారు. మొదటి నుంచి శశికళను వ్యతిరేకిస్తున్నారని, శశి తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. సుప్రీం తీర్పుతో తమిళనాడులో కుటుంబ రాజకీయాలు అంతమయ్యాయని అన్నారు.